వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవిత సంతోష్ ఎకానమీ యాప్లో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవిత సంతోష్ ఎకానమీలో తెలంగాణ మూమెంట్కి సంబంధించిన ఎంసీక్యూస్ అనేవి చెప్పబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు తెలంగాణ మూమెంట్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ని మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించిన ఎంసీక్యూస్ దాంట్లో 136వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ పాయింట్, జాతీయ జెండాను ఎగురవేసినందుకు బత్తిని మొగలయ్య గౌడ్ని అతి దారుణంగా హత్య చేసి గోల్కొండ కోటకి వేలాడదీశారు. సెకండ్, ఆనాడు సర్వాయి పాపన్న ముగల్స్కి వ్యతిరేకంగా జాతీయ జెండాను ఎగురవేసినందుకు గాను అతని తలను గోల్కొండ కోటకి వేలాడదీశారు. 3, రజాకార్ అంటే ఏంటి? స్వచ్ఛంద సేవకుడు. ద రజాకార్ మీన్స్ వాలంటీర్. మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి? మనకి జాతీయ జెండాను ఎగరేసినందుకు బత్తిని మొగలయ్య గౌడ్ని అతి దారుణంగా హత్య చేసి అతని తలను గోల్కొండ ఫోర్ట్కి వేలాడదీసిరంట. ఎంత దారుణమైన ముచ్చట. మనకి ఇంతకుముందు బత్తిని మొగలయ్య గౌడ్ ఏం చేసిండని చెప్పినాం. మనకి సాధన గండిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అలాగే ఆర్య సమాజ్ పిలుపు మేరకు బత్తిని మొగలయ్య గౌడ్ జాతీయ జెండాని వరంగల్ కోట పైన ఎగరవేసిండు. ఎందుకంటే ఇండియాకి స్వాతంత్రం వచ్చింది, మనకు కూడా స్వాతంత్రం కావాలి అంటూ బత్తిని మొగలయ్య గౌడ్ జాతీయ జెండాని మనకి వరంగల్ కోట మీద ఎగరవేసిండు. ఇది తెలుసుకున్న నిజాం రజాకార్లు ఎలాంటి అరాచకాలు చేసిండ్రు అంటే, ఎవరైతే జాతీయ జెండాను ఎగరేసిర్రో ఆ బత్తిని మొగలయ్య గౌడ్ని అతి దారుణంగా హత్య చేసి గోల్కొండ కోటకి వేలాడదీసిర్రు. మరి ఇలాంటి దుర్మార్గమైన సంఘటనలు ఇంతకుముందు కూడా జరిగినాయి. మరి ఏంటో చూద్దాం. సో జాతీయ జెండాను ఎగరవేసినందుకు బత్తిని మొగలయ్య గౌడ్ని ఏం చేశారు? అతి దారుణంగా చంపి గోల్కొండ కోటకి వేలాడదీశారు. అవును, అప్పుడు ఆ విధంగా చేశారు. కాబట్టి ఫస్ట్ పాయింట్ అనేది కరెక్టే. హవెవర్ they were brutally murdered. Bathini Moghalaya Gaud, his head was hanging the fort of Golconda Court, hosting the national because he hosting the national flag. So the first point is correct. Why? Because and Bathini Moghalaya Gaud played a major role in Sadhana Gandi, and he was hosted a flag of national flag in Warangal Fort. In that case Nizam Rajakars were brutally murdered. Bathini Moghalaya Gaud. So the first point is correct. Second, ఆనాడు సర్వాయి పాపన్న మొఘల్స్కి వ్యతిరేకంగా జాతీయ జెండాను ఎగరవేసినందుకు గాను అతని తలను గోల్కొండ కోటకు వేలాడదీశారు. ఆనాడు సర్వాయి పాపన్న కూడా ఇలాగే జాతీయ జెండాను ఎగరవేస్తే ఆయన యొక్క తలని గోల్కొండ కోటకి వేలాడదీసిరు. ఇప్పుడేమో బత్తిని మొగలయ్య గౌడ్, ఒకప్పుడు సర్వాయి పాపన్న గౌడ్ తలని నరికిర్రు. అంత దారుణంగా మేకలను గొర్రెలను కోసినట్టు తలను నరికేసేవారు. అంత దారుణమైన సంఘటనలు జరిగినాయి తెలంగాణలో. సో సెకండ్ పాయింట్ కూడా కరెక్ట్. సో they were brutally murdered Sarvai Papanna. They were brutally murdered Sarvai Papanna hosting the national flag in Golconda Fort. In that case they were brutally murdered Sarvai Papanna and hang from the Golconda Fort. So this is second point is also correct. Third, రజాకార్ అంటే స్వచ్ఛంద సేవకుడు. ఇదివరకు మాట్లాడుకున్నాం. రజాకార్ అంటే స్వచ్ఛంద సేవకుడు. వీళ్ళు సేవ చేయకపోగా ప్రజల యొక్క మాన ప్రాణాలను తీసిరు. So Rajakar means volunteer. So the instead of serving they were plundered lives and honors of the people. So మనకి లాస్ట్ 3 పాయింట్స్ అనేవి అన్నీ సరైనవి. కాబట్టి ఆప్షన్ సి 1, 2, 3 సరైనవి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు.
137వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, ఒకప్పుడు రజాకార్ల సంఖ్య 5,000. ఒకప్పుడు రజాకార్ల సంఖ్య 5,000. వన్స్ ద నెంబర్ ఆఫ్ రజాకార్స్ ఆర్ 5,000. కాసిం రజాకార్ల నాయకుడు, కాసిం రజ్వీ రజాకార్ల నాయకుడు కావడంతో రజాకార్ల సంఖ్య 5,000 నుంచి 50,000కు పెరిగింది. థర్డ్, కాసిం రజాకార్ల సంఖ్యను 50,000 నుండి 5 లక్షల వరకు పెంచుతామని ప్రమాణ స్వీకారం చేసిండు. ఎప్పుడైతే కాసిం రజ్వీ రజాకార్లతో నాయకత్వం వహిస్తున్నాడో, నాయకత్వం వహించేటప్పుడు ప్రమాణ స్వీకారం చేసిండు. అప్పుడు ఏం చేసిండు, 50,000 నుండి 50 లక్షల వరకు పెంచుతాను అని ప్రమాణ స్వీకారం చేసిండు. కాసిం రజ్వీ on the day of oath said that number of Rajakars were increased to 50,000 to 5 lakhs. ఇంక ఫస్ట్ పాయింట్ ఏంటి, once the number of Rajakars are 5,000. So yes, the number of Rajakars once is 5,000. మనకు ఒకప్పుడు రజాకార్ల సంఖ్య 5,000 ఉండేది. దాని తర్వాత రజాకార్ల సంఖ్య ఎంతవరకు పెరిగింది అంటే 50,000 వరకు పెరిగింది. ఎంతవరకు, 50,000 వరకు పెరిగింది. ఎందుకు, హిందువులను ముస్లింలుగా మార్చారు బలవంతంగా, అందుకోసం పెంచడం జరిగింది. సో ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. సెకండ్, కాసిం రజాకార్లు కాసిం రజ్వీ రజాకార్ల నాయకుడు కావడంతో ఈ సంఖ్య 5,000 నుంచి 50,000కు పెరిగింది. అవును, కాసిం రజ్వీ వచ్చిన తర్వాతనే మనకి తబ్లిక్ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి అనేక హిందువులను ముస్లింలుగా మార్చిండు. కాబట్టి సంఖ్య పెరగకుండా ఉంటుంది. 50,000 నుంచి ఎంతవరకు పెరిగింది, 5,000 నుంచి 50,000 వరకు రజాకార్ల సంఖ్య అనేది పెరిగింది. 5,000 నుంచి 50,000 వరకు కాసిం రజ్వీ నాయకుడు కావడంతో తబ్లిక్ సిద్ధాంతం ద్వారా అనేక మంది హిందువులను ముస్లింలుగా మార్చిండు. సో when the Qasim Razvi became the leader of Rajakar, then increased the number of Rajakars from 5,000 to 50,000. So the second point is also correct. Why? Because Qasim Razvi, when the Qasim Razvi became the leader of Rajakars, he was converted many Hindus into Muslims based on tabligh policy. So in that case, the number of Rajakars were increased to 5,000 to 50,000. 5,000 to 50,000. So the second point is also correct. Third, కాసిం రజాకార్ల సంఖ్యను 50,000 నుండి 5 లక్షల వరకు పెంచుతా అన్నాడు. ఇప్పుడు 5,000 నుంచి 50,000కు పెరిగింది. ఇప్పుడు 50,000 నుంచి మరొక 5 లక్షల వరకు పెంచుతాను అని తను ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చెప్పడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చెప్పాడు. థర్డ్ పాయింట్ కూడా కరెక్టే. కాసిం రజ్వీ on the day of oath said that number of Rajakars were increased to 5,000 to 50,000. Number of Rajakars were increased to 5,000 to 50,000. So the third point is correct. కాబట్టి మనకి ఆప్షన్స్ ఏది కరెక్ట్, ఆప్షన్ సి. మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 పాయింట్లు కరెక్టే. కాబట్టి మనకి ఆప్షన్ ఏది కరెక్ట్, ఆప్షన్ సి 1, 2, 3 సరైనవి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఆల్ 3 పాయింట్స్ ఆర్ ద కరెక్ట్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. 1, 2, 3 ఆర్ ద కరెక్ట్. 138వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్. మనకి ఫస్ట్ పాయింట్, రజాకార్ అంటే స్వచ్ఛంద సేవకుడు. ద మీనింగ్ ఆఫ్ రజాకార్ ఈస్ వాలంటీర్. రజాకార్ అంటే ఒక పైసా ఆశించకుండా ప్రాంతం కోసం, దేశం కోసం అనేక సేవలను అందించాలి. కానీ వాళ్ళు సేవ చేయకపోగా ఏం చేశారు, ప్రజల యొక్క మాన ప్రాణాలను తీసుకున్నారు. కాబట్టి ఫస్ట్ పాయింట్, రజాకార్ అంటే స్వచ్ఛంద సేవకుడు. రజాకార్ అంటే ఒక పైసా ఆశించకుండా తమ ప్రాంతం కోసం, తమ దేశం కోసం ఉచితంగా సేవలను అందించేవారు. రజాకార్లు ప్రజలకు సేవ చేయకపోగా వారి మాన ప్రాణాలను దోచుకున్నారు. కాబట్టి 3 పాయింట్స్ కరెక్టే.
రజాకర్ మీన్స్ వాలంటీర్. Rajakar means who are providing free services to the peoples or to the nation, to the country without expecting any single penny. So the second point is also correct. వారు సేవ చేయకపోగా instead of serving they were plundered lives and honors of the people. So the third point is also correct. So the option C 1 2 3 సరైనవి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 139 ఒకప్పుడు రజాకార్ల సంఖ్య వన్స్ ద నెంబర్ ఆఫ్ రజాకార్స్ ఇన్ 1944. అంటే రజాకార్లకి కాసిం రజ్వీ నాయకత్వం వహించక ముందు రజాకార్ల సంఖ్య ఎంతవరకు ఉండేది అంటే మనకు ఆప్షన్ ఏ 500, ఆప్షన్ బి 5000, ఆప్షన్ సి 50,000, ఆప్షన్ డి 55,500. సారీ 5,55,000. మన దీంట్లో కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే మనకి కాసిం రజ్వీ నాయకుడు కాకముందు మనకి రజాకార్ల సంఖ్య 5,000 వరకు ఉండేది. కాబట్టి ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. ఎప్పుడైతే కాసిం రజ్వీ నాయకత్వం వహించిండో కాసిం రజ్వీ రజాకార్లకు ఎప్పుడు నాయకుడైండు 1944లో నాయకుడైండు. ఇంతకుముందే మాట్లాడుకున్నాం. సో once the number of Rajakars in 1944 is 5,000. Before Qasim Rizvi came to leader of Rajakars. So the number of Rajakars were 5,000. When Qasim Rizvi entered into Rajakars and became as a leader of Rajakars, the number of Rajakars were increased to 5,000 to 50,000. So the మనకి ఆప్షన్ in 1944 the number of Rajakars are 5,000. So option B is the correct one. మనకి 140 1944 తర్వాత రజాకార్ల సంఖ్య the number of Rajakars after 1944. మరి 1944 తర్వాత అంటే ఇప్పుడు రజాకార్లకి నాయకత్వం ఎవరు వహించారు కాసిం రజ్వీ నాయకత్వం వహించినప్పుడు రజాకార్ల సంఖ్య ఎక్కడి నుంచి ఎప్పటి వరకు పెరిగింది 5,000 నుంచి 50,000కి పెరిగింది. 5,000 నుంచి ఎంతకు పెరిగింది 50,000కి పెరిగింది. మరి ఇప్పుడు 1944 తర్వాత అంటే అప్పుడు రజాకార్ల సంఖ్య ఎంత అన్నట్టు 50,000 అని చెప్పుకోవచ్చు. కాసిం రజ్వీ రాకముందు రజాకార్ల సంఖ్య 5,000, కాసిం రజ్వీ వచ్చిన తర్వాత రజాకార్ల సంఖ్య 50,000. ఎందుకంటే బలవంతంగా హిందువులను ముస్లింలుగా మార్చిండు. So the number of Rajakars after 1944 is 50,000. Why? Because after 1944 Qasim Rizvi became the leader of Rajakars. In that case Qasim Rizvi converted many Hindus into Muslims based on public policy. In that case the number of Rajakars were increased to 5,000 to 50,000. Increased to 5,000 to 50,000. సో ద ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. మరి ఇది ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.